హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. హైడ్రా దాదాపు 3 నెలల నుంచి అక్రమ కట్టడదారులకు నిద్ర లేకుండా చేస్తుంది. హైదరాబాద్లో చెరువులను కుంటలను కాపాడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాను తీసుకొచ్చారు. దీన్ని సమర్థవంతంగా నడిపించేది రంగనాథే అని నమ్మి రేవంత్ రెడ్డి ఆయనకు హైడ్రా పగ్గాలను అప్పచెప్పారు. అప్పటి నుంచి అక్రమ నిర్మాణాలపై రంగనాథ్ ఊచకోతకొస్తున్నారు. నిబంధనల ప్రకారం అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. ఇదే క్రమంలో హైడ్రా తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్, హరీష్ రావు కొంతమంది పేదలతో ఆందోళన చేశారు. దీంతో హైడ్రా ఒక్కసారిగా వెనక్కి తగ్గాల్సి వచ్చింది. విమర్శలకు తోడు హైకోర్టు తీర్పులు కూడా హైడ్రా తీరును ప్రభావితం చేశాయి. ఇది సహజంగానే రేవంత్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచింది. దానికి తోడు బుల్డోజర్ న్యాయం సరికాదని రాహుల్ లాంటి వారు వ్యాఖ్యానించడం సరికొత్త చర్చకు దారితీసింది. ఇక హైకోర్టులు కూడా బుల్డోజర్ అన్యాయాలు సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపించలేదని వ్యాఖ్యానించాయి. సుప్రీంకోర్టు కూడా ఇదే తీరుగా కామెంట్స్ చేసింది. బుల్డోజర్ మార్క్ న్యాయాన్ని నిలిపివేయాలని సూచనలు చేసింది. దీంతో హైడ్రా పనితీరుపై సహజంగానే విమర్శలు వచ్చాయి. దీనికి తోడు అప్పట్లో కొద్ది రోజుల పాటు హైడ్రా అధికారులు చడీచప్పుడు లేకుండా ఉండడంతో అక్రమ నిర్మాణాలు కూల్చివేత ఆగిపోయినట్టే అన్న వార్తలు వినిపించాయి. అయితే ఇవన్నీ తాత్కాలికమేనని, నీటి వనరుల సంరక్షణే తమ ధ్యేయమని హైడ్రా అధిపతి రంగనాథ్ మరోసారి స్పష్టం చేశారు. అంతేకాదు ఆయన అమీన్పూర్ చెరువు ప్రాంతంలో పర్యటించారు. అక్కడ అక్రమ నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ చెరువులో కొంతకాలంగా అక్రమాలు జరుగుతున్నాయి. గడిచిన 10 సంవత్సరాల్లో ఇవి పెరిగిపోయాయి. ఈ చెరువు తూములు మూసివేయడంతో లేఅవుట్లు మునిగిపోయాయి. అయితే ఈ చెరువుకు సంబంధించి ఫుల్ ట్యాంక్ లెవెల్ను పరిగణలోకి తీసుకుని సర్వే నిర్వహిస్తామని రంగనాథ్ పేర్కొన్నారు. అప్పుడు తప్పుడు అనుమతులు ఇచ్చినవన్నీ బయటకు వస్తాయని ఆయన వివరించారు. అనుమతులు రద్దు చేసిన వారిని మాత్రమే మేము కూల్చివేశాం. అనుమతులు లేకుండా ఉన్నవారి విషయంలో ఉదారత చూపించలేదు. అయితే కొంతమందిపై మాత్రమే హైడ్రా చర్యలు తీసుకోవడం వల్లే దాని పనితీరు ఒక్కసారిగా చర్చకు దారితీసింది. అది అందరికీ తెలిసిపోయింది. ప్రజలకు ఫుల్ ట్యాంక్ లెవెల్, బఫర్ జోన్ వంటి వాటిపై పూర్తి స్థాయిలో అవగాహన వచ్చింది. దీనిపై గ్రామాలలో కూడా చర్చ జరుగుతోంది. అక్రమ నిర్మాణాల విషయంలో మానవత్వాన్ని చూపించడం సరికాదు. అలా చూపిస్తే సమాజం మొత్తం బాధపడుతుంది. కొన్నిసార్లు మనసు చంపుకుని పనిచేయాల్సి వచ్చినప్పటికీ అంతిమంగా అది ప్రజల మేలు కోసమే. అయితే హైడ్రాకు అందరూ సపోర్ట్ ఇవ్వాలి. అప్పుడే అది చేసే పని అందరికీ అర్థమవుతుంది. చెరువులను ఆక్రమించడం వల్ల భవిష్యత్ తరాలు తీవ్రంగా నష్టపోతాయి. వర్షాలు కురిసినప్పుడు, వరదలు సంభవించినప్పుడు నరకం చూడాల్సి వస్తుందని రంగనాథ్ వ్యాఖ్యానించారు. అయితే రంగనాథ్ మనసు చంపుకొని కొన్నిసార్లు పని చేయాల్సి వస్తుంది అని చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. అయితే వాటిని నెగిటివ్ కోణంలో చూడొద్దని రంగనాథ్ వ్యాఖ్యానించడం విశేషం. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలపై చర్చ మొదలైంది. రంగనాథ్ ప్రభుత్వ ఆదేశాల మేరకే పనిచేస్తున్నారని, ఆయనకు కూడా బాధితుల కన్నీళ్లు చూసి జాలి పడుతున్నారని అర్థమవుతుంది. రంగనాథ్ వ్యాఖ్యలకు బాధితులు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. హైడ్రా మొదలైన ఇన్ని రోజుల తర్వాత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని అంటున్నారు. అసలు ఏం జరిగిందో అర్థం కాలేదని చెబుతున్నారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే హైడ్రా ఆగదు. దీనికి పేదల కన్నీళ్లు పట్టవు. రూల్స్ ప్రకారం పని చేసుకుంటూ వెళ్ళడమే.